వృద్ధ రైతుపై పోలీస్ డూలను చూపించాడు. భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులో తన సమస్య చెప్పుకునేందుకు వచ్చిన వృద్ధ రైతుపై ఏఎస్ఐ ఓవర్ యాక్షన్ చేశాడు. ఎంఆర్ఓ చాంబర్ నుండి రైతును బయటకు నెట్టేశారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లో జరిగింది. ఓ వృద్ధ రైతుపై పోలీస్ డూలను చూపించాడు. భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులో తన సమస్య చెప్పుకునేందుకు వచ్చిన వృద్ధ రైతుపై ఎస్ఐ ఓవర్ యాక్షన్ చేశాడు. ఎంఆర్ఓ చాంబర్ నుండి రైతును బయటకు నెట్టేశాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లో జరిగింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, పోలీస్ అక్కడ అలా బిహేవ్ చేయడానికి కారణాలు ఏంటంటారు? నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామంలో నిర్వహించినటువంటి భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులోనైతే ఏఎస్ఐ రామచందర్ వృద్ధ రైతుపై వివరించిన తీరుపై అయితే ఇటు సర్వత్రనైతే విమర్శలు అయితే వినబడుతున్నాయి. అయితే ఏదైతే రైతు మద్యం సేవించి ఆ సదస్సుకు రావడంతో ఈ ఘటన జరిగిందంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు సదస్సులో ఇటు రైతులందరూ క్యూ లైన్ లో ఉండగా మరోవైపు మద్యం సేవించి వచ్చినటువంటి ఈ రైతు వారందరినీ కూడా లెక్క చేయకుండా నేరుగా ఎంఆర్ఓ చాంబర్ కు వెళ్లారు. అక్కడ ఎంఆర్ఓ సైతం కూడా రైతుపై అసహనం వ్యక్తం చేసి అతన్ని బయటికి తీసుకువెళ్లాలంటూ ఆ పోలీసులకు చెప్పడంతో ఏఎస్ఐ అతన్ని బయటికి తీసుకువెళ్లినట్టుగానైతే పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితులు. అయితే ఎటువంటి క్రమంలోనైనా అంటే ఈ మద్యం సేవించి వచ్చినప్పటికీ కూడా ఓవైపు వృద్ధ రైతు, మరోవైపు చేతిలో కర్ర ఉన్నటువంటి వ్యక్తిపై పోలీసులు ఇలా దురుసుగా ప్రవర్తించడంతో అయితే కొంతమేర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. అతనికి నచ్చజెప్పి పంపాల్సింది పోయి ఈ రకంగా పోలీసులు ఓవర్ యాక్షన్ చేయడం ఏంటంటూ కూడా ప్రశ్నలు అయితే స్పందిస్తున్నారు. రైతుకు ఉన్నటువంటి సమస్యను చెప్పుకోవడానికి వచ్చినప్పుడు అతన్ని శాంతింపజేసి కొంతమేర అతనికి ఉన్న సమస్యను తెలుసుకోవాలి, కానీ ఈ రకంగా వ్యవహరించడం పట్ల అయితే సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి. శివాని, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సర్పంచ్